సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. గజాననుడు ఇవాళ కాదండి, యుగధర్మం ప్రకారంగా ఆయన త్రేతాయుగంలోనే ఉన్నాడు, కృతయుగంలో ఉన్నాడు, సత్యయుగంలో ఉన్నాడు, అలాగే ద్వాపర యుగంలో, అలాగే కలియుగంలో, ఇలా 4 యుగాల్లో కూడా అనుసరిస్తూ వస్తున్నటువంటి వాడు. గణపతి ఆవిర్భవించాడు అని అంటారు తప్ప గణపతి జన్మించాడు అని అనకూడదు. గణపతికి జయంతి వర్ధంతులు ఉండవు. గణపతి వేదాల్లో వేదప్రోక్తమైనటువంటి భగవంతుడు కనుక ఆయన ఆవిర్భవిస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో ఆవిర్భవిస్తాడు. విష్ణుమూర్తి ఎలాగైతే భాగవతం ప్రకారంగా 23 అవతారాలు, అలాగే మన దశావతారాలు మనం చెప్పుకునేటువంటివి ఎలాగైతే ప్రసిద్ధమో, అలాగా అందరి దేవతల్లాగానే గణపతి కూడా కృతయుగంలో దశభుజుడుగా 10 చేతులతో ఆయన ఆవిర్భవించాడని అంటారు. అలాగే ఆవిర్భూతంచ సృష్టి ఆదవు. సృష్టి అనేటువంటిది ఎప్పుడు మొదలైంది అంటే కొన్ని కోటాను కోట్ల యుగాలకి ముందు అయిపోయింది. అప్పటి నుంచి ఈ 4 యుగాలు ఇలా తిరుగుతూ వస్తున్నాయి, కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. అయితే వీటిల్లో ప్రతి యుగంలో కూడా ఒక యుగ ధర్మాన్ని అనుసరించి ఆయన ఒక అవతారం ఎత్తుతూ ఉంటాడు. అలాగా దశభుజిగా కృతయుగంలో, అలాగే త్రేతాయుగంలో రాఘవ రాముడు ఉన్నప్పుడు అష్టభుజిగా ఉన్నటువంటి వాడు. ఇది మనకు త్రేతాయుగ గణపతిగా మనం చెప్తూ ఉంటారు. అలాగే ద్వాపర యుగంలో షడ్భుజి గణపతిగా ఉంటాడు. అలాగే మనం చెప్పుకునే శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకంలో చతుర్భుజం అనేటువంటిది కూడా ఉన్నది. తర్వాత ద్విభుజుడుగా మనకు కలియుగంలో చతుర్భుజుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. రావణాసురుడికి దర్శనమిచ్చిన వాడు కూడా ద్విభుజ గణపతి. 2 భుజాలతో గణపతి, 6 భుజాలతో గణపతి, అష్టభుజాలతో గణపతి, దశభుజాలతో గణపతి మనకు యుగధర్మం ప్రకారంగా ఆయన ఆవిర్భవిస్తూ వచ్చాడు. అలాగే ఇక్కడ ఆయన త్రేతాయుగంలో అష్టభుజితో ఉన్నటువంటి గణపతి యొక్క అవతారమే ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆయన యొక్క పాదాల నుంచి మనం శిరస్సు వరకు కనుక దర్శించుకుంటే సర్వపాప వినాశనం అని చెప్పి చెప్తారు. దీన్ని కార్యసిద్ధి గణపతి అంటారు. అంటే ఏ కోరికైనా మనం కోరి నమస్తే విఘ్నరాజాయ కార్యసిద్ధి ప్రదాయినే, అయ్యా కార్యసిద్ధి ప్రదాయక గణపతి నీకు నమస్కరిస్తున్నాను, నా సమస్త కోరికలు నెరవేర్చమని చెప్పి గిట్ట ప్రార్థించి ఆ భగవంతుని కనుక 21 ప్రదక్షిణలు సల్పి సంకల్పోక్తంగా చేస్తే తప్పకుండా గణపతి మన యొక్క ఈ కోరికలన్నీ కూడా, ఈహలన్నీ కూడా నెరవేరుస్తాడని చెప్పి ఒక నమ్మకంగా కూడా ఉన్నది. ఈ గుడి యొక్క ముఖ్యమైన వైశిష్ట్యం ఏంటంటే ఇది గోదావరి తీరంలో ఉన్నది. పూర్వకాలంలో గోదావరికి అందరూ కూడా స్నానాలకు వెళ్ళేటువంటి భక్తజనాలు అంతా కూడా దర్శనం చేసుకొని రాంగా కుర్చీ ఇచ్చుకుంటూ భగవంతుడికి దండం పెట్టుకొని వచ్చేటువంటి మంచి ఆలయం ఇది. మా ఊరికే రక్షణగా ఉన్నటువంటిది ఇది. క్షేత్రపాలకత్వంగా ఆయన దీక్ష వహించినటువంటి ఈ మంత్రికి రక్షకుడుగా ఉన్నటువంటి గణపతి. ఇలాంటి గణపతి ఈ ఊరు బయట ఉన్నాడని చెప్పి అనుకుంటారు, కానీ కొన్నాళ్ళు అసలు గణపతికి పూజలు ఏవీ లేకుండా కూడా, నైవేద్యాలు కూడా లేవు. కానీ ఈ మధ్యన మళ్ళీ ఆ గణపతి ఆయనే చేయించుకుంటూ ఉంటాడు. ఒక భోగ్యకాలం వస్తుంది ఆ గుడికి. ఇప్పుడు ఈ గుడికి మన రాము లాంటి వాళ్ళు, పెద్దలందరూ కూడా, మీలాంటి వాళ్ళందరూ కూడా కలిసి ఈ గుడిని మళ్ళీ పునరుద్ధానం చేసి చక్కగా పునరుజ్జీవం చేశారు. మళ్ళీ జీవకళ వచ్చింది భగవంతుడికి. ఈయన సింధూర గణపతి. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, నల్లరాయితో కూడా గణపతి ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అష్టభుజి గణపతి సింధూర గణపతి. ఆయన సింధూరాన్ని కనుక శిరస్సుకు ధరించిన, లేదా ఆయన అష్టభుజాలకు పాదాల నుంచి నమస్కరించుకున్న, ఆయన పాదాలు ఎలాంటివంటే అంగ్రిద్వయం నిగమశాఖి శిఖా ప్రవాళం. ఆ నిగమం అంటే వేదాల యొక్క చిగురు కొమ్మలను తాకినటువంటి ఆ పాదాలకు కనుక నమస్కరించుకుంటే అవి విఘ్నాద్రి భేద శతధార దురంధరం నః. విఘ్నములైనటువంటి పెద్ద పెద్ద కొండలను కూడా ఇంద్రుని యొక్క వజ్రాయుధం ఎలాగైతే నరికి వేస్తుందో అలాగా మనకున్నటువంటి విఘ్నాలన్నీ నరికేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి భగవంతుడు మనను బ్రోచేటువంటి వాడు కనుక ఈ గణపతి మంత్రపుర గణపతి, ఈ మంథిన్న గణపతిని అందరూ కూడా సేవిస్తూ ఉంటారు. ఈ గణపతి ఎల్ల ప్రజలను కూడా సేవించి అందరికీ కూడా సకల సౌభాగ్యాలు, సుఖాలు ప్రసాదించాలని, ఇలాగే ధూపదీప నైవేద్యాలతో చక్కని గరిక పూజతో భగవంతుడికి ప్రతిరోజు కూడా అర్చన మంచిగా ఇలాగే జరుగుతూ ఉండాలని మరొకసారి ఆశీర్వదిస్తూ సెలవు. మీ రంగి సత్యనారాయణ, మంథిని.